హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, మేము నెల్లూరుకి భవానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. అక్కడ పైనకి ఊరికి అట్లా పై మిద్ది మీదకి ఎక్కితే పక్కన ఇంటి వాళ్ళు చూడండి ఎలుకల్ని తీసుకొచ్చుకొని కాల్చుకొని తినటానికని కాలుస్తున్నారు. చిన్న పిల్లోడైతే కూర్చొని చూడండి ఎలుకని అట్లా కోస్తున్నాడు. పిల్లలందరూ చూడండి చుట్టూ చేరున్నారు. ఆమె ఇప్పుడు పొయ్యి మంటేసింది ఆ ఎలుకల్ని కాల్చడానికి. చూడండి, మీలో ఎంతమందికి తెలుసండి ఎలుకలు తింటారని? ఎంతమంది తింటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఆయన చక్కగా పిల్లకాయలు చుట్టూ కూర్చొని వాడు కోస్తా ఉన్నాడు. పిల్లడు వాడు కోసిస్తే ఇప్పుడు వాళ్ళ అమ్మ కాల్చేటట్టుంది. సో ఫ్రెండ్స్, చూడండి పిల్లాడైతే ఎలుకలు కోస్తా ఉన్నాడు. వాళ్ళ అమ్మయ్య ఏమనుకుందో ఏమో, నేను ఇక్కడ పైన కూర్చొని ఉన్నాను చూస్తానని బస్తా అయితే అడ్డం పెట్టేసిందండి. పొయ్యి మీద కాలుస్తూ ఉంది. వాడు వయసు కూడా ఒక 10 సంవత్సరాలు ఉంటుందండి. వాడు చూడండి ఎంత ఎక్స్పీరియన్స్గా అసలు పొట్ట ఊరికే కోసి లోపల పేగులు అన్నీ తీస్తున్నాడండి. చూడండి కత్తిపెట్టి మీద ఎట్లా కోస్తూ ఉన్నాడు. ఇట్లాంటివి చూడాలంటే భలే ఇంట్రెస్ట్గా అనిపిస్తుందండి. అదిగోండి ఆమె కాలుస్తూ ఉంది, నేను చూస్తున్నానని అది అనుకొని ఉంటుంది. అందుకని ఆమె బస్తా అడ్డం పెట్టేసింది. అదిగోండి ఎలికి చూడండి పిల్లడు అట్ట కాస్తున్నాడు. ఇట్లాంటి సన్నివేశాలు చూడాలంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. పిల్లకాయలు కూడా చూడండి పోయి కాడ కూర్చొని అడి చూస్తున్నారు. అంటే వాటిని కాల్చుకొని కూర వండుకొని తినేటట్టున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదండి కాల్చిన ఎలుకని తీసి శుభ్రంగా బొచ్చుని ఇచ్చినంత శుభ్రం చేస్తా ఉన్నాను. ఇక్కడ ఒకటి కాల్చడానికి అయితే రెడీ ఉందండి. ఇదిగోండి కింద పెట్టున్నారు చూడండి. ఇక్కడ ఇంకొకటైతే కాల్ చేశాడు. దాన్ని గోతం పట్ట మీద వేసుకొని అదిగోండి శుభ్రం చేస్తూ ఉన్నారు చూడండి. యూట్యూబ్లోనే ఇట్లాంటి దృశ్యాలు నేను చూశానండి. చాలామంది పట్టి తింటూ ఉంటారు కదా. ఇక్కడైతే నేను కళ్ళతోటి చూస్తున్నాను అనమాట. వాడు గట్టిగా 10 సంవత్సరాలు లేవు. వాడు చూడండి అసలు ఎంత చేస్తున్నాడు. పొట్ట కోసాడు, పేగులు తీసేసాడు, కాలుస్తున్నాడు, అట్లాగే శుభ్రం చేస్తున్నాడు. వాళ్ళు చిన్నపిల్లలప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేసేటట్టున్నారు ఇట్లా చేయడం. అందుకని వాళ్ళు బాగా చేస్తున్నారు. కనపడకుండా అయితే అన్నీ అడ్డం పెట్టేస్తున్నారండి. చూస్తున్నాను అనుకుంటున్నారు. ఇంటెలిజెంట్గా తెలియకుండానే గుడ్డలు అడ్డం వేయడం, ఈ బస్తా అడ్డం పెట్టడం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ వాళ్ళు మనం చూస్తున్నామని ఏమన్నా సిగ్గుపడి అట్లా చేస్తూ ఉండొచ్చు. ఇంతవరకు అయితే చూసాం కదా. ఇంకా కాల్చిన తర్వాత ముక్కలు కోసుకొని కూర వండుకునేటట్టున్నారు. చూసారు కదా. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.